వెళ్ళిపోతున్నాము. అది should I reveal it? Yes, it's of course Goa. సో మేము మార్నింగ్ 5కే లేచేసి ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. మేము ఇంటి నుంచి అయితే 5కి బయలుదేరిపోయాము. ఇప్పుడు క్యాబ్లో ఉన్నాము. మా ఫ్లైట్ అయితే 8:30కి ఉంది. సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో వీళ్ళకైతే నిద్ర వచ్చేసింది. ఇంకా బాగా డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయారు చాలాసేపు. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్, అది చెప్పాడు. దాని పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ బోర్డింగ్ పాస్ అవి తీసుకోవడానికి వెళ్ళాలి మేము. సో వెళ్తున్నాం అక్కడికి. ఇప్పుడు ఇక్కడైతే లగేజ్ నేను పట్టుకుంటా అని చాలాసేపు కొట్టుకున్నారండి వీళ్ళిద్దరూ. ఇంకా వాళ్ళ డాడీ తీసేసుకున్నారనమాట. ఇద్దరికి ఇవ్వకుండా వాళ్ళ డాడీ తీసుకొని వెళ్తున్నాం. బోర్డింగ్ పాస్ మిషన్స్ ఉంటాయి కదా బయట, తీసుకోవచ్చు మనము. అది అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. 4:42. ఈ డ్రెస్ చూపించండి. ఈ డ్రెస్ ఇక పట్టుకో, ఇది ఇట్లా పట్టుకో, ఇలా పట్టుకో, అలా పట్టుకోతాడు. ఇదే అక్కడ తీసేసుకోవచ్చు కదా చెక్కింగ్. వస్తుందా నీకు లాగడం వస్తుందా? ఏంటి ఎందుకు ఉండదు? పెట్టు. ఇక్కడ అయితే మా డాడీ ఇంకా మా అమ్మ బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాడు. మధ్యలో మా తమ్ముడికి వామిటింగ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం అన్ఈజీగా ఉంది మా తమ్ముడికి స్టమక్లో. సో మా డాడీ ఇంకా అమ్మ వాళ్ళు క్లీన్ చేశారు. కింద ఉంటాయి. ఇక్కడైతే లగేజ్ డ్రాప్ చేయడానికి లగేజ్ డ్రాప్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. మా ఫ్లైట్ అయితే ఇండిగో ఫ్లైట్. సో మాది 8:30 కాబట్టి ఇంకా చాలా టైమే ఉంది అప్పటికి. సో లగేజ్ డ్రాప్ చేయడానికి అయితే ఇక్కడ చాలా పెద్ద క్యూ అయితే ఉంది. ఇంకా క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట మా టర్న్ కోసం. ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు. సౌత్ సైడ్నా? ఎక్కడ ఉంటుంది? దేనికి దగ్గరగా ఉంటుంది? ఏ స్టేట్కి? ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా? ఇక్కడ మనం అయితే సెక్యూరిటీ చెక్ నుంచి వచ్చామన్నమాట. అప్పుడే మనం మొబైల్స్
అన్నీ హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టేయాలి కదా, అన్నీ తీసేసి అక్కడ ట్రేలో పెట్టేయాలి. సెక్యూరిటీ చెక్ అయిపోయాక అవన్నీ కలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడైతే అన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం మనం గేట్ దగ్గరికి. మన గేట్ నెంబర్ ఇస్తారు కదా, అక్కడికైతే మనం వెళ్తున్నాం. ఇక్కడ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో మాకు చాలా టైం ఉంది కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. అదే ఎదుగుతున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ బాగుంటుంది మామూలుగా, అంటే మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, అది ఎక్కడ ఉంటుందా అని చూస్తున్నాం. అక్కడ పైన అయితే ఏమీ కనిపించలేదు. మన గేట్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇక్కడి నుంచి. సో అట్లా నడిచే దారిలో ఏమన్నా ఉంటే అక్కడ తినేసి వెళ్దామని చెప్పి డాడీ నేను చూస్తున్నాం అనమాట. వెళ్ళు, అలా నుంచో అంతే. చాలా బాగుంది. టేక్ ఆఫ్ అవుతుంది. కొత్తగా పెట్టారా ఏంటి? చిన్న బాగుంది కదా, ఏం పర్లేదు ఎక్కువ. ఇక్కడ ప్లే ఏరియాలో పెట్టారు ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, ఇంతకు ముందు అయితే ఉండేది కాదు ఇది. ఇక్కడ నేను తమ్ముడు అయితే కొంచెం ఆడుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ తిని వచ్చే లోపల. నేను రాకూడదు పైకి. ఎక్కడుంది? ఓ యా, సరే. సో ఇక్కడ మేము కొంచెంసేపు ఆడుకొని బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాక మా ఫ్లైట్ టైం అయిపోయింది, సో అక్కడికి వెళ్తున్నాం మేము. ఫ్లైట్ అయితే ఇంకా మనకి టైం అయిపోయింది, అనౌన్స్ చేసేసారు. సో ఇక్కడైతే ఎక్కేసాము, ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇంకా జాను అయితే ఇక్కడ చూడండి ఏడుపు మొహం పెట్టింది. ఎందుకు చెప్పు? ఎందుకంటే నాకు విండో సీట్ దొరకలేదు, అందుకే ఏడుపు మొహం పెట్టాను. ఆ విండో సీట్ కోసం ఇద్దరు కొట్టేసుకుని అసలు వాడైతే ఇవ్వనని మావాడు, ఈ జాను అయితే విండో సీట్ కావాలని ఏడుపు. ఇంకెందుకని చెప్పి ఇంకా రిక్వెస్ట్ చేసుకొని నేను లాస్ట్లో ఒక విండో సీట్ ఉంటే నేనును మా చిన్నోడు బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. జాను అక్కడ ఎంజాయ్ చేస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఫ్రెండ్స్, నాకు రెక్క దగ్గర వచ్చింది సీటు, ఏం కనిపించలేదు. వీడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు లాస్ట్లో కూర్చొని. మంచిగా వీడికి ఫ్రీగా అన్ని ఫుడ్ అన్నీ ఇచ్చారనమాట వాళ్ళు, క్యూట్గా ఉన్నాడని చెప్పి. అవన్నీ చిప్స్, డ్రింక్ ఇవన్నీ ఆఫర్ చేశారు. వీడికి బాగా ఎంజాయ్ చేశాడు వీడైతే. కొంచెం భయపడ్డాడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అండ్ ల్యాండ్ అయ్యేటప్పుడు, బట్ బాగా ఎంజాయ్ చేశాడు విండో దగ్గర కూర్చొని అయితే. ఇక్కడ ఏమడుగుతున్నాడమ్మా నిన్ను చింపుగాడు? ఆడైతే అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి నన్ను అసలు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు.
ఇంకా ఆ ఆకాశంలో మేఘాలు ఏంటి, మేఘాల కింద నుండి వెళ్తున్నామా పై నుండి వెళ్తున్నామా, ఇంక ఇష్టం వచ్చినట్టు ఏమన్నా అసలు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ బుర్ర తినేసాడు ఈడైతే. ఏం తింటున్నాడమ్మా తమ్ముడు ఇక్కడ? నువ్వేం ఆర్డర్ చేయలే కదా? నేనేమో ఆర్డర్ చేయలే, కానీ అక్కడ మేము బ్యాగ్ కూర్చున్నాం కదా, వెనకాలే ఎయిర్ హోస్టెస్ కూడా కూర్చుంటారు కదా, వాళ్ళు వీడిని చూసి ఏమైనా తింటాడా అని అడిగారు అనమాట నన్ను. వాడికి కప్ నూడిల్స్ అంటే ఇష్టం కదా, అది అడిగాను వాళ్ళని. సో అది లేదన్నారు, అది ఓన్లీ ప్రీ బుకింగ్ లాగా అన్నారు. సో అది ఇంక ఇవి ఇచ్చారనమాట. ఇక్కడ అయితే ఫ్లైట్ మొత్తం జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 hour పట్టింది అనుకుంటా కదా మనకి గోవా రీచ్ అవ్వడానికి. 1 hour పట్టింది. ఇంకా దిగిపోయి గోవా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే మేము దిగామండి. అక్కడి నుంచి బయటకు వెళ్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ లగేజ్ బెల్ట్స్ ఉంటాయి కదా, అక్కడ మా లగేజ్ బెల్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫస్ట్. బాగున్నాయి కదా ఇవి, భలే ఉన్నాయి అసలు. హ్యాండ్మేడ్ పెయింటింగ్లో ఉంది. అది ఎలా ఉందంటే పెయింట్స్ అని ఓన్లీ ఇన్ గోవా. మా లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకొని మేము బయటకు వచ్చేసామండి. ఇక్కడ అది మేమైతే ప్యాకేజీలో వెళ్ళాం. టూర్ అయితే ప్యాకేజీలో బుక్ చేసుకున్నాము గోగాగా హాలిడేస్ నుంచి. వాళ్ళు డ్రైవర్ వస్తారు కదా, సో ఆయన గురించి అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఆయన ఇంకా పార్కింగ్ దగ్గర ఉన్నారు. సో ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాం ఆయన గురించి. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు ఇక్కడ. మేమైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసాము. ఇక్కడ అవే చూస్తున్నాము, కొన్ని డెకరేషన్కి పెట్టారు కదా, అవి చూస్తున్నాము. క్యాబ్ అయితే ఎక్కేసి ఫస్ట్ ఎక్కడికి డైరెక్ట్ హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ అంటే ఎయిర్పోర్ట్ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే ఆల్మోస్ట్ ఒక 45 minutes to 1 hour పడుతుంది రీచ్ అవ్వడానికి. సో వెళ్తున్నాం అనమాట. అప్పటికే టైం అరౌండ్ 12 అలా అయిపోయింది. మేము 11:30, 12 అయింది బయటకు వచ్చేసరికి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఫ్రెండ్స్, మేమైతే మా రిసార్ట్ దగ్గరికి వచ్చేసాము. మా రిసార్ట్ పేరు ఏంటంటే రైవా గోల్డ్ కోస్ట్ రిసార్ట్. రైవా గోల్డ్ కోస్ట్ అండి. ఇది గోవా మెయిన్ రోడ్లోనే ఉంటుంది, సెంటర్లో. అంటే ఇక్కడ నుంచి ఇంకా అన్ని బీచెస్ దగ్గర అనమాట. కాలంఘాట్ బీచ్, ఇదైతే ఎగ్జాక్ట్గా క్యాండోలిం బీచ్ దగ్గర అయితే ఉంటుంది. ఇంకా అన్ని బీచెస్ చాలా దగ్గరే. ఇది అయితే మా రూమ్ అండి, జస్ట్ నార్మల్గానే రూము, ఇంకా అంత హడావుడ్ రూమ్ ఏం కాదు, జస్ట్ బేసిక్ రూమ్ అనమాట. అప్పటికే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా జస్ట్ కొంచెం వాష్రూమ్కి అది చూసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాం. కింద అయితే రెస్టారెంట్ ఉంటుంది, అక్కడైతే కిందకి తినడానికి అయితే వచ్చేసాం లంచ్ చేయడానికి. లంచ్ చేసేసి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? మేమైతే లంచ్ చేసేసాక కాలంఘాట్ బీచ్కి వెళ్తున్నాము. అదే ఆడుకోవడానికి, అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి. అమ్మాయి ఎల్లోగా కనబడుతున్నాయి. అది బాగానే ఉంది. ఇది బాగుంది కదా, అన్ని ఎల్లోగా కనబడుతున్నాయి. జాను అది బాగానే ఉంది. మరి నీకు? నాకు ఎల్లోగా ఉంది. నీకు ఏది కావాలి? ఈ పిల్ల ఎవరు ఉంది? మీ ఆవిడ కాదు, క్యాప్స్ తీసుకున్నావా? బట్ట పిండి. వావ్, క్యూట్. ఎంత
ఇది ఓకే. ఎక్కడ షాపు లేరు, ఎవరు లేరు. ఇవన్నీ భలే ఉన్నాయి. అటు సైడ్ అంటారా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గోవాలో ఉన్న బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ పేరు ఏంటంటే క్యాలంగట్ బీచ్. చెప్పు. ఇది వాటర్లో ఏరోప్లేన్ వెళ్ళింది. వాటర్లో ఏరోప్లేన్ వెళ్ళేది. ఇదిగో ఐ ఫౌండ్ వన్. నేను ఒక సీషెల్ ఫౌండ్ చేశాను. నేను ఒక సీషెల్ ఫౌండ్ చేశాను. సరే, ఈ టైంలో దిగొచ్చా? ఫ్రెండ్స్, మేము అయితే క్యాలంగట్ బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము. సో ఆడుకుంటా ఈవినింగ్ అయిపోయింది అక్కడ. ఆల్మోస్ట్ ఒక 4 hours ఆడినట్టున్నారు. సో డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసేసుకొని తిన్నాక వచ్చేసాము. ఇక్కడ కొంచెం పైన కూర్చున్నాం ఫ్రెండ్స్. మేము ఒక ట్రీ హౌస్లా ఉంది అక్కడ కూర్చున్నాం మేము. అక్కడ కూర్చున్నాం, బాగుంది చాలా. కానీ వీడు కొంతసేపటికి ఏం చేశాడు, కిందకి వెళ్ళిపోదాం గోల ఎండ వచ్చేసింది అనుకుంటుంది ఆడికి పాపం. అందుకనే కిందకి వెళ్ళిపోదాం అన్నాడు. తర్వాత కొంతసేపు అయ్యాక దిగేసి మళ్ళీ కింద టేబుల్స్ ఉండి కింద కూర్చున్నాం అన్నమాట దిగేసి. సో మేము ఇక్కడ తినేసాక మా తమ్ముడు అయితే బోట్ రైడ్ వెళ్దామని ఏడ్చాడు. అప్పటికే అరౌండ్ 6 అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నారు. బట్ మా తమ్ముడి కోసం అయితే మేము బోట్ రైడ్కి వెళ్తున్నాము. సో ఇదే అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇక్కడైతే మేము సన్సెట్ అవుతుంది కదా, కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం మంచిగా, జాను నేను. అది అట్లా లవ్ సింబల్ పెట్టి అలా. ఇక్కడైతే బోట్ ఎక్కేసామండి. బోట్ రైడ్ జస్ట్ ఒక 10 minutes 15 minutes అంతే. కొంచెం దూరం తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసాడు అంతే. ఏం లేదు, జస్ట్ అలా బోట్ రైడ్ అంతే. బాగా ఎంజాయ్ చేశాడు చింపుగాడు అయితే. నువ్వు బ్యాక్ కూర్చున్నావా ఇక్కడ? నేను ఇక్కడైతే బ్యాక్ కూర్చున్నాను. కానీ భలే ఉంది ఫ్రెండ్స్ బోట్ రైడ్. ఆ వాటర్ అన్ని మన మీదకి వచ్చేసి గుర్తుందా? మనం తడిచిపోయాం, ఫుల్ తడిచిపోయాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ. వాటర్ ఫన్ గా అనిపించింది. కానీ కొంచెం భయం కూడా వేసింది నాకైతే. అది బోట్ కొంచెం బాగా వేవ్స్ కి బాగా ఊగిపోయేది కదా, కొంచెం నాకైతే భయం వేసింది. నీకు వేయలేదా? నాకు వేయలేదు అమ్మ. నేను ఇక్కడ వెనకాల కూర్చున్నాను కాబట్టి నాకు అంతగా ఏం భయం వేయలేదు. మరి మీరు ముందు కూర్చున్నారు కదా, సో భయం వేసింది మీకు. వచ్చాం అయిపోయింది అంతే చిన్ను, ఇంకా అన్నిసార్లు అలా వెళ్తాయి అంతే. సో మేము బీచ్ నుంచి రిసార్ట్కి వచ్చేసాము. అక్కడ ఫ్రెష్ అయ్యి కింద స్విమ్మింగ్ పూల్లో కొంచెం ఎంజాయ్ చేద్దామని అక్కడ స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నాము. ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ నేను చూడండి స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నాను. జానుకి స్విమ్మింగ్ వచ్చని చెప్పి ఇంకా స్విమ్మింగ్ పూల్ అసలు వదలలేదు. 3-4 days ఉన్నామేమో. ఆ స్విమ్మింగ్ పూల్ అసలు వదలలేదు అనమాట. స్విమ్ సూట్ కూడా తెచ్చుకుంది. ఇప్పుడైతే వేసుకోలేదు, తర్వాత అయితే స్విమ్ సూట్ కూడా వేసుకొని మంచిగా బాగా ఎంజాయ్ చేసింది స్విమ్మింగ్ పూల్లో అయితే. చిన్నగాడు అయితే ఫస్ట్లో దిగలేదు, కొంచెం భయపడ్డాడు అనమాట. ఆడు ఫోన్కి కేసు ఉంటుంది, అలాంటిది ఏమైనా కొనుక్కుంటే బెటర్. ఫోన్కి కేసు ఉంటుంది కదా.
అమ్మ మనం ఇక్కడ డిన్నర్కి బయటకి వెళ్ళాం అనుకుంటు కదా. అవును, ఆ రోజు మనము హోటల్లో తినలేదు, బయట మన క్యాండోలిం బీచ్ దగ్గరే కదా, 1/2 కిలోమీటర్ దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో అక్కడికి వెళ్ళి తిన్నాం కదా ఆ రోజు. 2 days అట్లానే తిన్నాం మనం. బీచ్లో అయితే భలే సెటప్ చేశారు కదా ఇక్కడ. బీచ్ వైబ్స్ బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ. అయితే మేము ఇక్కడ అయితే నుంచి బీచ్ వైబ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. భలే ఉంది ఫ్రెండ్స్. లాస్ట్లో అలలు అయితే కొంచెంసేపటికి మా దగ్గరికి వచ్చి మా టేబుల్ దగ్గరికి భలే అనిపించింది అసలు ఆ ఫీలింగ్. గోవాలో Day 1 అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో Day 2 కూడా త్వరలో పోస్ట్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.